ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. మనలో చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఏది చేసినా కలిసిరాక ఇబ్బందులు పడతారు. ఏ జన్మలో ఏ పాపం చేశానో అని బాధపడుతుంటారు. నిజానికి వారికి పాపకర్మలు ఉండవచ్చు, లేకపోవచ్చు. కానీ ఒకవేళ ఉంటే మాత్రం అలాంటి పాపకర్మల నుండి విముక్తి కలిగించేది పరమశివుని శక్తివంతమైన నివారణ విభూది నీటితో అభిషేకం. ఈ అభిషేకం ఎలా చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పరమశివుడు సంపద కారకుడు. ఆయన ఎన్నో ఆటంకాలు తొలగించి సంతోషాన్ని మరియు పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఈ అభిషేకం ప్రదేశ సమయంలో, గృహంలో కానీ, దేవాలయ సమీపంలో కానీ మరియు నదీ తీరంలో సమీపంలో చేసుకోవచ్చు. ఈ ప్రదేశాలలో ఎక్కడైనా చిన్న శివలింగాన్ని పెట్టి విభూదిని నీటిలో కలిపి ఆ నీటితో లింగానికి అభిషేకం చేయాలి. మమ ఇహ జన్మాని పూర్వజన్మాని జన్మాంతరకృత పాపక్షయార్థం పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహం సిద్ధ్యర్థం ప్రదోషకాలే భస్మాభిషేకం కరిష్యే అనే మంత్రాన్ని జపిస్తూ చేయాలి. లింగార్చన తర్వాత ఓం నమ శివాయ అని జపిస్తూ 1018 సార్లు 108 రోజుల పాటు చేయాలి. ఏమైనా ఆటంకాలు కలిగి ఆపి కోలుకున్నాక తిరిగి మళ్ళీ కొనసాగించవచ్చు. ఈ భస్మాభిషేకం మొదలుపెట్టాక 108 రోజుల పాటు మద్యం, మాంసం ముట్టుకోకూడదు. ప్రదోష సమయంలో ఈ పూజ మొదలుపెట్టే ముందు తప్పకుండా స్నానం ఆచరించాలి. ఆ రోజంతా నమశివాయ అనే జపం స్మరించుకోవాలి. ఈ విధంగా కనుక మీరు ఆచరించగలిగితే మీ జీవితంలో పడుతున్న ఎలాంటి కష్టమైనా ఖచ్చితంగా తీరవలసిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.